అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్ 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. నేనివాళ మగవాళ్ళలో ఎంతవరకు ప్రాబ్లమ్ ఉండడం వల్ల సమస్యలేమి ప్రాబ్లమ్ కపుల్స్‌లో వస్తుందన్న దాని గురించి మాట్లాడతానండి. ఇప్పుడు మాకు డైలీ బేసిస్ మీద ఎవరైతే కపుల్స్ మా క్లినిక్‌కి వస్తుంటారో ఈ ప్రాబ్లమ్‌తో ట్రీట్‌మెంట్ కోసము, వాళ్ళలో మేము ఇంచుమించు 50-50 అంటే 50% కేసెస్‌లో వైఫ్‌లో ఏదో ఒక ఇష్యూ ఉండడం, పీరియడ్స్ కరెక్ట్‌గా రావట్లేదు, నీటి బుడగల సమస్యనో, లేదా ట్యూబ్‌లలో ఏదో బ్లాక్ ఉంది. ఇట్లా దీనివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం చూస్తున్నాము. ఈక్వల్ ట్రెండ్‌లో 50% కేసెస్‌లో మగవాళ్ళలో గూడా కణాల నంబర్ తక్కువ ఉండడం వల్ల, లేదా కదలిక బాగా తక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్ ఎదురవ్వడం మేము చూస్తూనే ఉన్నాం ఈక్వల్‌గా. ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ గనుక మాట్లాడినట్టయితే, ఆ టైంలో 50-50 కాదండి. 30% కేసెస్‌లో మాత్రమే మగవాళ్ళ వీర్య కణాల్లో ఏదో ఇబ్బంది ఉండి ప్రెగ్నెన్సీ రాకపోవడం మేము ఎక్కువగా చూసేవాళ్ళం. ఎందుకు ఇది ఇంక్రీజ్ అవుతుంది? అంటే మగవాళ్ళలో గూడా ఈ వీర్య కణాల ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనం ఈ మధ్యలో ఎందుకు చూస్తున్నాము? దీని గురించి డిస్కస్ చేస్తాను. కొన్ని రిసర్చ్ ఆర్టికల్స్ లేదా కొన్ని స్టడీస్ జరిగాయండి. అవి వాళ్ళు ఏం చూసారంటే టెస్టోస్టెరోన్ అనే ఒక మేల్ హార్మోన్ ఉంటుంది మెన్‌లో. ఈ మేల్ హార్మోన్ బీజంలో ప్రొడ్యూస్ అవుతుంది టెస్టిస్‌లో. రైట్ అండ్ లెఫ్ట్ టెస్టిస్‌లో మనకు బీజంలో ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన హార్మోన్ మన కణం ప్రొడక్షన్, వాటి కదలిక, క్వాలిటీ వీటన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ లెవెల్స్ ఎప్పుడు కూడా మంచి లెవెల్స్ ఉండాలి. కనీసం 300 అబోవ్ ఉండాలి నార్మల్ రేంజ్ అంటే. నో ఈ రేంజెస్ మన గ్రాండ్ పేరెంట్స్ టైం ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎంత లెవెల్స్‌లో ఉన్నాయి, ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎంత లెవెల్స్ ఉన్నాయి అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్ స్టడీస్ అనేవి జరుగుతున్నాయి. వాళ్ళు చూసింది ఏంటి అంటే మన ఓల్డర్ జనరేషన్స్ అంటే మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళలో ఉన్న టెస్టోస్టెరోన్ హార్మోన్ లెవెల్స్ ఇప్పుడు తరంలో ఉన్న జనరేషన్‌లో ఉన్న మెన్‌లో అంత రేంజెస్‌లో లేవు. వాళ్ళకి 400, 450 లాంటి నంబర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడేంటి అంటే అరౌండ్ 300 లేదా కణాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో టెస్ట్ చేసినట్టయితే ఇంకా తక్కువ 300 కంటే తక్కువ 200 సంథింగ్ లాంటి వాల్యూస్ టెస్టోస్టెరోన్ చూస్తా ఉన్నారు. ఎందుకు ఈ తక్కువ అవ్వడం చూస్తున్నాం? ఈ ట్రెండ్ ఎందుకుంది? యాక్యురేట్‌గా ఆ టైం నుంచి ఈ టైం వరకు గ్రాడ్యుయల్‌గా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఆ హార్మోన్ లెవెల్స్ మెన్‌లో తగ్గుతూ వస్తున్నాయి. ఎందుకు ఇలా అవుతుందనేది వాళ్ళు స్టడీ చేయడానికి చూసారు. ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ రిలీజ్ తక్కువ అవ్వడం ఎంత సిగ్నిఫికెంట్? ఇది చదవడం ఎందుకు ఇంపార్టెంట్? దీని గురించి తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్? నేనన్నట్టు టెస్టోస్టెరోన్ హార్మోనే మన వీర్య కణాల నంబర్ గాని, కదలిక గాని కంట్రోల్ చేస్తుంది. సో, మనకు టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గిపోయిందనుకోండి, ఆటోమేటిక్‌గా మీ వీర్య కణాల పరీక్షలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. తక్కువ కణాలు, తక్కువ కదలిక అండ్ ఇండైరెక్ట్‌లీ మళ్ళీ మీకు ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతూ ఉంటుంది. సో, ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ లెవెల్స్ తగ్గడానికి రీజన్స్ వాళ్ళు చూస్తే ఎక్కువగా మెయిన్ లిస్ట్ చేసింది టాప్ 1 వచ్చేసి వాళ్ళ వెయిట్. మనకు ఓవర్ వెయిట్, ఒబీస్ ఎక్కువ బరువుతో, అధిక బరువుతో ఉన్న వాళ్ళు ఈ కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం అప్పటి కాలంలో కంటే. అప్పుడు ఎక్కువగా ఫార్మింగ్, అగ్రికల్చర్ వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడేంటి అంటే ఎక్కువగా డెస్క్ జాబ్స్ ఉన్నాయి. జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే వెయిట్ ఎక్కువయ్యి పొట్ట రీజియన్‌లో ఫ్యాట్ ఎక్కువ అవ్వడము, ఇన్నర్ థైస్ కాళ్ళ దగ్గర కూడా ఫ్యాట్ ఎక్కువయ్యి, బీజం చుట్టూ ఫ్యాట్ అక్యుములేషన్‌తో లోకల్‌గా హీట్ ఎక్కువ అవుతుంది. వేడి ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే బీజంలో సెల్స్ దెబ్బతిని మన కణాలు చనిపోతూ ఉంటాయి అండ్ టెస్టోస్టెరోన్ హార్మోన్ ప్రొడక్షన్ కూడా బాగా తగ్గిపోతుంది. ఇది 1 రీజన్ అని చెప్పారు వెయిట్ ప్రాబ్లమ్స్. సెకండ్ వచ్చేసి మన డయట్ అండి. డయట్‌లో మీరు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ రిచ్ ఫుడ్ మనకు దొరకట్లేదు. వీటి వల్ల మనకు హార్మోన్ నెగెటివ్‌గా ఎఫెక్ట్ అయ్యి తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఆల్సో డయట్ ఎక్కువగా నాన్ వెజిటేరియన్ తింటుంటాం. వెరీ ఆఫెన్ 2-3 టైమ్స్ ఇన్ ఎ వీక్, కొంతమంది ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే లేదా ఈవెన్ డైలీ నాన్ వెజ్ లేకుండా తినరు. సో, ఇట్లాంటి కేసెస్‌లో ఏమవుతుందంటే మనం తీసుకునే మీట్ ఆర్గానిక్ మీట్ అయ్యుండకపోవచ్చు. పౌల్ట్రీలో కోళ్ళని పెంచేటప్పుడు వాటికి టెస్టోస్టెరోన్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి తొందరగా పెరగాలి, తొందరగా మీట్ అమ్ముకోవాలన్న ఆశతో వాళ్ళు స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఆ స్టెరాయిడ్స్ మీరు మీట్ ద్వారా కన్జ్యూమ్ చేసి మన హార్మోన్స్ మీద నెగెటివ్‌గా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ వచ్చేసండి మనము స్లీప్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి? స్ట్రెస్ ఎలా తీసుకుంటున్నాము? ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నామనుకోండి, సరిగ్గా నిద్ర లేదు, లేట్ నైట్ పార్టీస్, ఆల్కహాల్ డ్రింకింగ్, స్మోకింగ్ వీటన్నిటి వల్ల పొట్ట రీజియన్‌లో కార్టిజాల్ స్ట్రెస్ ఎక్కువయ్యి కార్టిజాల్ అన్న హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి పొట్ట రీజియన్‌లో ఎక్కువగా ఫ్యాట్ అన్నది డిపాజిట్ అవుతుంది.
ఈ బీజంలో ప్రొడ్యూస్ అయిన టెస్టోస్టెరాన్ హార్మోన్ నార్మల్గా కూడా పొట్టలో ఉన్న ఫ్యాట్లో ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అయిపోతుంది. ఈస్ట్రోజన్ అనేది ఫీమేల్ హార్మోన్. ఎక్కువ ఫ్యాట్ అంటే ఎక్కువ కన్వర్షన్, ఎక్కువగా ఈస్ట్రోజన్కి కన్వర్ట్ అయిపోయి మీకు టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది అండ్ కౌంట్స్ ఫాల్ అయిపోతాయి. మేజర్గా ఈ రీసెర్చ్ అండ్ స్టడీస్లో ప్రూవెన్ ఏంటి అంటే ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల ఓవర్ టైం టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగా తగ్గిపోతున్నాయి. మనం ఈ విషయాల్ని అటెన్షన్ ఇచ్చి మనం ఇమ్మీడియట్గా ఏదో ఒకటి దానికి సొల్యూషన్ చూసుకోలేకపోతే ఫర్దర్ జనరేషన్స్లో ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యి ఇంకా కూడా హార్మోన్ పడిపోయి కౌంట్స్ ఇంకా కూడా ప్రాబ్లం అయ్యి మేబీ లేటర్ జనరేషన్స్లో మగవాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇన్ఫర్టిలిటీలో ఇంకా కూడా రైజ్ అవుతూ పోతుంది సేమ్ యాజ్ లేడీస్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 50-50%గా రెస్పాన్సిబుల్ ఉన్నారు. రేపు ఇంకా కూడా ఇంక్లినేషన్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. థ్యాంక్ యూ.